చల్లని వెదర్‌లో నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే వంకాయ బజ్జీని ఈ విధంగా ప్రిపేర్ చేయండి. సూపర్‌గా ఉంటుంది. పొడుగ్గా ఉండే వంకాయలైతే తీసుకొని మధ్యలో ఇలా ఘాటు పెట్టి ఆయిల్‌లో మంచిగా వేగించి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లోనే వేగించి పెట్టుకున్న పల్లీలు, అలాగే వెల్లుల్లి, ఉప్పు, కారము వేసుకొని మంచిగా పేస్ట్ చేసేసి వేగించి పెట్టుకున్న వంకాయ మధ్యలోనైతే ఈ పేస్ట్‌ని పెట్టేసుకొని అన్నిటిని ప్రిపేర్ చేసుకోండి. ఒక బౌల్‌లోకి కొంచెం శనగపిండిని తీసుకొని అందులోనే ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి, ఉప్పు, కారము అలాగే కొంచెము వాము వేసుకొని గోరువెచ్చని ఆయిల్ 2 స్పూన్లు వేసి ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి. అలాగే స్టఫింగ్ పెట్టుకున్న వంకాయని ఇందులో ముంచుకొని వేడిగా మరుగుతున్న ఆయిల్‌లో వేసుకొని తీసుకుంటే బజ్జీ అయితే రెడీ అండి. ఇంకా ఆనియన్స్, కొత్తిమీర, వేగించి పెట్టుకున్న పల్లీలు అలాగే నిమ్మకాయలోని కొంచెం ఉప్పు, కారము కలుపుకొని పెట్టుకున్న వాటర్‌ని వేసుకొని వేడివేడిగా తింటే సూపర్‌గా ఉంటాయి. ఇలా ట్రై చేయండి వంకాయ బజ్జీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.